సో ఇది నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. హలో ఎవ్రీవన్, నేను ఇప్పుడే జిమ్ నుంచి వచ్చినప్పుడు ఫస్ట్ మనం డీహైడ్రేట్ అవుతాం కాబట్టి జిమ్లో మనము కొన్ని నీళ్ళు తాగాలి. నీళ్ళు తాగిన తర్వాత సింపుల్గా ఒక బ్రేక్ఫాస్ట్ చేసుకుందాం, మనం చేసిందంత వేస్ట్ కాకుండా. ఇనీషియల్గా కొన్ని నీళ్ళు తాగాల. కొన్ని నీళ్ళు తాగిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసుకుందాం. సింపుల్ బ్రేక్ఫాస్ట్ ఎట్లా చేయాలో నేను ఇప్పుడు చూపిస్తా. జిమ్ చేసి వచ్చి వర్కౌట్ చేసి వచ్చి మొత్తం రాగానే మంచిగా హెవీగా తినకుండా లైట్గా ఓట్స్ తోటి సింపుల్ బ్రేక్ఫాస్ట్ ఎట్లా చేయాలో నేను చూపిస్తా. అయితే మనకి బ్రేక్ఫాస్ట్కి కావాల్సింది ఫస్ట్ ఒక సింపుల్ సిరామిక్ బౌల్, ఎందుకంటే అవెన్లో చేస్తాం మనం. ఒక సింపుల్ సిరామిక్ బౌల్ తీసుకున్నాను నేను. తర్వాత ఇవి ఓట్స్, సెరిలియా ఓట్స్, నా బ్రాండే. కొంచెం ఒక 50 grams దాకా తీసుకుంటే బ్రేక్ఫాస్ట్కి సరిపోతుంది, ఎక్కువ కాకుండా జస్ట్ ఒక 50 grams. అంటే నేను డైలీ తింటా కాబట్టి అది మెజర్మెంట్ ఎంతో నాకు ఒక ఐడియా ఉంది. 50 grams సరిపోతుంది, ఎందుకంటే అది క్వాంటిటీ మనకి వాటర్లో తర్వాత చేసిన తర్వాత ఎక్కువ అయిపోతుంది. దీంట్లో మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి, ఏమంటారు, ప్లెంటీ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. చూడండి, కొంచెం మంచిగా మోర్ దెన్ హాఫ్ బౌల్ వాటర్ యాడ్ చేస్తాను నేను, ఎందుకంటే నాకు కొంచెం సూపీ ఉంటే బాగుంటుంది పారిజ్ లాగా కంటే. పారిజ్ అయితే అంతే గ్రీజీ ఉంటుంది, నాకు సూపీ ఇష్టం. చాలామంది కూడా అదే ప్రిఫర్ చేస్తారు. అయితే నేను దీంట్లో కొంచెం సాల్ట్, పెప్పర్ యాడ్ చేస్తాను. ఇవన్నీ కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నా, ఎక్కువ చేయొద్దు. కొంచెం మార్నింగ్ కాబట్టి ఎక్కువ సాల్ట్ చేయాలి. తర్వాత కొంచెం పెప్పర్, జస్ట్ పించ్ ఆఫ్ పెప్పర్, 2 pinches ఆఫ్ సాల్ట్, ఎందుకంటే వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి నేను కొంచెం పెప్పర్ ఎక్కువ వేసుకుంటా. మనకి ఓట్స్లో టేస్ట్ వచ్చేసి పెప్పర్ అండ్ సాల్ట్, ఈ రెండే మనకి టేస్ట్. తర్వాత నేను ఏం చేస్తాను అంటే ఒక బాయిల్డ్ ఎగ్ తీసుకొని దాన్ని కట్ చేసి 75% బాయిల్డ్, అంటే నాట్ ఎంటైర్ హోల్ బాయిల్డ్, ఫుల్ బాయిల్డ్ కాకుండా 75% బాయిల్డ్ అయితే కొంచెం ఎల్లో, కొంచెం ముషి ఉంటుంది కాబట్టి అది వేస్తే మంచిగా ఆ ఎగ్ ఫ్లేవర్ కూడా వచ్చి మనకి మార్నింగ్ కావాల్సిన ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ కూడా మనకి జిమ్ వర్కౌట్ చేసి రాగానే అది మనకి సెట్ అయిపోతుంది. సో దీన్ని నేను ఏం చేస్తాను అంటే, ఇప్పుడు ఇది బ్రేక్ఫాస్ట్ కుక్ కాలేదు, ఇది ఏంటంటే రా. దీంట్లో మనకి వాటర్, 50 grams ఆఫ్ ఓట్స్ అప్రాక్సిమేట్లీ, తర్వాత సాల్ట్, పెప్పర్, ఓన్లీ 4 ingredients ఉన్నాయి. ఎగ్ యాడ్ చేస్తే 5 ingredients అవుతాయి. సో ఇప్పుడు నేను ఇది తీసుకుపోయి కొంచెం కలిపి అవెన్లో పెట్టి ఒక 3 to 3.5 minutes. వాటర్ కొంచెం తక్కువ అయితే అవెన్లోకి వెళ్ళి మొత్తం ఇదంతా పొంగిపోయి బయట అవెన్ అంతా స్ప్రెడ్ అవుతుంది. అదొక్కటి మనం చూసుకోవాలి, ఎందుకంటే ఒక్కొక్క అవెన్ ఫంక్షన్ అంటే దాని పవర్ వేరే ఉంటుంది. కొన్ని 1000 watts ఉంటాయి, కొన్ని 1400 watts ఉంటాయి. సో దాన్ని బట్టి పవర్ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి అది 3 minutes, 3.5 minutes, 5 minutes అనేది ఒకసారి మనం చూసుకొని మనం జస్ట్ 5 to less than 10 minutesలో మన బ్రేక్ఫాస్ట్ రెడీ ఉంటుంది. బాయిల్డ్ ఎగ్ రెడీ ఉంటుంది. నేను ఇది అవెన్లో పెడతా, బాయిల్డ్ ఎగ్ కూడా తెచ్చి కట్ చేసి అది మీకు చూపెడతా. ఫైనల్గా కూడా సింపుల్ బ్రేక్ఫాస్ట్, ఇట్స్ వెరీ హెల్దీ బ్రేక్ఫాస్ట్. ఎవరైనా చేసుకోవచ్చు, అంటే జిమ్ నుంచి వస్తేనే చేయాలని లేదు. హెల్దీ బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ కావాలనుకున్న వాళ్ళు ఎవ్రీడే కూడా తినవచ్చు. 1 బాయిల్డ్ ఎగ్, 50 grams ఓట్స్, ఇట్స్ వెరీ గుడ్ థింగ్. మీకు ఇంకా ఆకలి అవుతుంది, యూ వాంట్ టు ఈట్ మోర్ అంటే 75 grams ఆఫ్ ఓట్స్, దట్ షుడ్ ఆల్సో డూ. ఓకే, అది. సో నేను ఇప్పుడు ఇది అవెన్లో పెడతా. minutes, 3.5 minutes పెట్టిరా, చూద్దాం. తర్వాత నేను మీకు ఫైనల్ ప్రోడక్ట్ ఒకసారి చూపెడతాను. సో ఇది 3 minutes అయిపోయింది, రెడీ అయిపోయింది. కొంచెం వేడిగా ఉంది, సో క్లాత్ యూజ్ చేసి నేను దీన్ని తీసుకొస్తా బయటికి. ఇక్కడ చూడొచ్చు మీరు ఎంత మంచిగా అయిందో. కొంచెం చూడండి, లిక్విడ్ ఉంది. క్వాంటిటీ కూడా చూడండి ఎంత అయిందో, క్వాంటిటీ దగ్గర. ఇప్పుడు దీంట్లో మనము బాయిల్డ్ ఎగ్ యాడ్ చేస్తాం. ప్లెజెంట్గా కూడా ఉంటుంది మార్నింగ్ ఎస్పెషల్లీ వింటర్స్లో కానీ, రెయినీ సీజన్లో కదా, ఇప్పుడు రెయిన్స్లో తాగితే జబర్దస్త్ ఉంటుంది. దీనికి మంచి ఒక బాయిల్డ్ ఎగ్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం దీన్ని టేస్ట్ చేద్దాం. ఒకవేళ ఉప్పు ఏమన్నా తక్కువైనా, పెప్పర్ కూడా తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చు, ముందే యాడ్ చేసుకోవాలని అట్లా ఏం లేదు.
ఒకవేళ ఉప్పు ఏమన్నా పెప్పర్ వేడిగా ఉంది, కొంచెం ఉప్పు పడవచ్చు. సోయా మనం యాడ్ చేసుకొని మనకి మన క్వాంటిటీ, మన బీపీలను షుగర్లను బట్టి, షుగర్ కాదు బీపీని బట్టి సాల్ట్ ఎంత అనేది యాడ్ చేసుకోవచ్చు. నేను కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నా. ఇంకా ఇప్పుడు బాయిల్డ్ ఎగ్ యాడ్ చేస్తా. బ్రేక్ఫాస్ట్ రెడీ. లెస్ దెన్ 10 minutes బ్రేక్ఫాస్ట్ రెడీ. ఇప్పుడు చూడండి, అంటే 75% బాయిల్డ్ ఎగ్. ఇది మీకు చాలా సాఫ్ట్ ఉంటుంది, ఈ వాటర్లో కలిసిపోతుంది, మంచిగా టేస్టీ ఉంటుంది. చూడండి ఈ ఫ్లేవర్ అంతా మనకి నేను ఇప్పుడు కలిపేస్తున్నా, మంచిగా దీంట్లో ఉంటుంది. చూడండి ఇది కొంచెం సూపీ ఉంది కదా, అట్లా ఉంటే బెటర్ పారిజ్ కంటే. సో ఇది నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. మంచిగా మనకి ఒక ఎగ్ బదులు 2 eggs కూడా వేసుకోవచ్చు. మంచిగా తింటే మనకి మార్నింగ్ ఫ్యాట్స్ కూడా వచ్చేస్తాయి మనకి హెల్తీగా. సో మార్నింగ్ గుడ్ ఫ్యాట్స్ ఇవి, యాక్చువల్లీ ఎగ్ గుడ్ ఫ్యాట్ కాబట్టి గుడ్ ఫ్యాట్ కూడా వస్తుంది. సో ప్రోటీన్, ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్ మనకి ఎవ్రీడే వచ్చేస్తుంది కాబట్టి మంచిగా హెల్తీగా మంచిగా బ్రేక్ఫాస్ట్ లెస్ దెన్ 10 minutesలో మనకి అయిపోతుంది. సో ఒకవేళ మీరు ట్రై చేయాలనుకుంటే కూడా ట్రై చేయండి. ట్రై చేసి మంచిగా ఉంటే ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్.